ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొంది సత్యం ధర్మం విరజిల్లాలని సమాజం సుఖ సంతోషాలతో నిండిపోవాలనే సంకల్పంతో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ నిర్మాణకర్త శ్రీ 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 రాజగురుస్వామి ఆధ్వర్యంలో 36 మంది అయ్యప్ప మాలదారులు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర విజయవంతమైంది. ఆగస్టు 20వ తేదీన ముస్తాబాద్ అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రను ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు పర్యవేక్షించారు. మొత్తం 60 రోజుల పాటు సుమారు 1400 కిలోమీటర్ల దూరాన్ని నడిచి అనేక కష్టాలను అధిగమించి పంచగిరీషుడైన అయ్యప్ప స్వామిని శబరిమల సన్నిధిలో దర్శించుకున్న ఈ బృందం 62వ రోజు తిరిగి ముస్తాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా రాజగురుస్వామి శిష్య బృందానికి పట్టణ ప్రజలు, అయ్యప్ప భక్తులు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్ రైతు వేదిక వద్ద నుండి భక్తులు, కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మాలదార స్వాములు పూర్ణకుంభాలతో డీజే మణికంఠ భజనలతో స్వాగతం పలికారు. బృందం రాజీవ్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా అయ్యప్ప ఆలయానికి చేరుకుంది. స్వాములు, దీక్షాచార్య స్వాములు మన లోక కళ్యాణార్థ మన స్వాములు మంచిగా ఉండాలని, అయ్యా మన ధర్మము పెరగాలి, మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ జాతులు ప్రతి ఒక్కరు బట్టి పెట్టుకొని పోవాలి, ఒక ధర్మంగా ఉండాలి అనే ప్రార్థన మీద మన ఈరోజు సంతోషయాత్ర. మన స్వాములు ఒక సుఖం కంటే చెప్పలేనిది ఆనంద యాత్ర. ఇటువంటి యాత్ర నేను 12 యాత్ర అయింది, 13 యాత్ర, ఇది మరలేని యాత్ర, ఇది ఈ యాత్ర మళ్ళీ నేను కూడా చేయలేను. అటువంటి యాత్ర సంతోషం అంటే సంతోషపడుతున్న స్వామి నా స్వాములతోని ఆనందమైంది. ఇంకేమో ఇది లేదు. ప్రతి ఒక్క భక్తులు కూడా నిజాయితీగా ధర్మంగా ఉంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. అందరూ మన సంతోషంగా ఉండాలి. అయ్యా ఎక్కడ పోయినా కష్టపడి మనం పని చేసుకుంటూ మనం సంపాదించుకోవాలి. వేరే ఆలోచన చేయకుండా మంచిగా ఉండండి స్వామి. భగవంతుడు మనకు పరిపూర్ణ ఆ సంపత్తేశ్వరుడు, పాదయాత్రేశ్వరుడు, మా ముస్తాబాదీశ్వరుడు అందరూ కలిసి మనకు ప్రతి ఒక్క భక్తులకు పరిపూర్ణ అనుగ్రహం స్వామి స్వామి చరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు, మా నడిచే దైవం రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 20 నాడు ఇక్కడే ప్రారంభమై మీ అందరితో కూడా మాట్లాడే ఆగస్టు 20 నాడు ప్రారంభమైన యాత్ర ఈరోజు 62వ రోజులు. మళ్ళీ అయ్యప్ప స్వామి ఇక్కడికి ముస్తాబాద్ అయ్యప్ప క్షేమంగా మమ్మల్ని అందరినీ పిలిపించుకున్నారంటే అది మా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం. ఎంత గొప్పదంటే 62 రోజులు పోయిన స్వాములందరం కూడా ఇంత కాలుకు నొక్కుపడకుండా అందరం కూడా క్షేమంగా వచ్చినామంటే కూడా నిజంగా గురుస్వామి గారికి ఒక ఎంత కఠినమైన అయ్యప్ప స్వామి దీక్ష ఉంటే ఇది సాధ్యం కాదు. పట్టుదలతోటి అయ్యప్ప స్వామికి కరుణా కటాక్షాలతో అవన్నీ కూడా సమకూరినాయి. ఒక్క రూపాయి కూడా, ఒక్క చారణ కూడా మేము పాదయాత్ర నుంచి మేము వేరే వాడినాం తప్ప దాతలు ఇచ్చే ప్రతి పైసా గుడికి వాడే విధంగా మా చైర్మన్ గారు కానీ గురుస్వామి గారు ప్రణాళిక చేశారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి ముస్తాబాద్ గుడికి చెందే విధంగా రూపకల్పన చేసినాం. దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి కుటుంబాలు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకుంటూ వారి అందరూ కూడా వీరికి స్వయంగా రాలేకపోయారు. చాలామంది కూడా వచ్చారు దాతలు, కొందరు చాలా అనేక పట్టణాల్లో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. వారందరూ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వారందరూ కూడా ధన్యవాదాలు. వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ స్వామియే